హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజు. మీరు చూస్తున్నారు గంపల రాజు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చి ఏంటంటే, ఓవైపు ఓజీ మూవీ టీంపై నెగిటివిటీ తీవ్రం అవుతుంటే, మరోవైపు ఓజీ మూవీపై బజ్ పెరుగుతుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ మూవీ మరో 24 గంటలు థియేటర్లోకి రాబోతుంది. ఈ గురువారం సెప్టెంబర్ 25 వరల్డ్ వైడ్గా ఈ సినిమా థియేటర్లోకి రిలీజ్ కాబోతుంది. సాహో దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కినటువంటి ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. పైగా ఇప్పటి వరకు విడుదలైనటువంటి మూవీ పోస్టర్స్, గ్లిమ్స్, టీజర్ మూవీపై హైప్ని పెంచేశాయి. ఇక ట్రైలర్తో మూవీపై ఎక్స్పెక్టేషన్స్ భారీగా పెంచేశారు. ప్రచార పోస్టర్స్, గ్లిమ్స్, ట్రైలర్లో ఓజీ మూవీ చాలా హైప్ని సెట్ చేసుకుంది. ఇక 24 గంటల్లో గ్రాండ్గా రిలీజ్ సిద్ధమవుతున్న ఓజీ విడుదలకు ముందే రికార్డులు క్రియేట్ చేస్తుంది. రిలీజ్కి ఇంకా 24 గంటలు మాత్రమే ఉంది. అప్పుడే ఈ మూవీ వసూళ్లలో ఊచకోత చూపిస్తుంది. మూవీ ఉన్న హైప్ బాజ్తో ఓజీ టికెట్స్ హాట్ కేకుల్లో అమ్ముడవుతున్నాయి. అన్ని ఏరియాల్లో ఇదే జోరు కనిపిస్తుంది. ఇతర భాషల్లోనూ ప్రీ బుకింగ్స్ ఓజీ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తుంది. దీంతో విడుదలకు ముందే ఓజీ బిజినెస్ షాక్ ఇస్తుంది. ఇప్పటి వరకు ఈ సినిమా సుమారు 50 కోట్ల రూపాయలు ఆల్రెడీ వసూలు చేసిందట. ఇక ఈ సినిమాకు ఉన్న బజ్ చూసి డిస్ట్రిబ్యూటర్స్ మూవీ కొనేందుకు పోటీ పడుతున్నారు. నిర్మాతలు కోట్ చేసిన నెంబర్కే ఓకే చెప్పి సినిమాను కొనుగోలు చేశారు. ఆ విధంగా అడ్వాన్స్ బుకింగ్స్లో ఓజీ మూవీ సత్తా చాటుతుంది. హాట్ కేకుల్లో టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. ఇప్పటికే ఓవర్సీస్లో సుమారు $3 మిలియన్ల వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాల నుంచి సమాచారం. ఇక ఇండియాలో ఓజీ ప్రీ రిలీజ్ బిజినెస్ మామూలుగా లేదు. ప్రీమియర్ షోలు, థియేటర్కల్ రైట్స్లో బిజినెస్ భారీగా జరిగింది. అలాగే అడ్వాన్స్ బుకింగ్స్ ఓజీ చిత్రానికి వరల్డ్ వైడ్గా రికార్డ్ బుకింగ్స్ నమోదయ్యాయి. దీంతో సినిమాకు థియేటర్కల్ రైట్స్, అడ్వాన్స్ బుకింగ్స్, ప్రీమియర్ షోలతో ఈ చిత్రం ఇప్పటికే వసూళ్లలో హాఫ్ సెంచరీ చేరువైంది. ఇప్పటి ఓజీ ప్రీ రిలీజ్ బిజినెస్ దగ్గర 50 కోట్లు చేసినట్టు ట్రేడ్ సర్కిల్లో టాక్ నడుస్తుంది. రిలీజ్కి ముందే మూవీ 50 కోట్లు మార్క్ చేయడం విశేషం. ఓజీకి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఫస్ట్ డే ఈ మూవీకి రికార్డ్ ఓపెనింగ్స్ రానున్నాయి అంటున్నారు. మరి సెప్టెంబర్ 25న ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ బ్రేక్ చేస్తుందో చూడాలి. కాగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కినటువంటి ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ప్రతి కథానాయకుడిగా కనిపించనున్నారు. ఓమి అనే పాత్రలో నెగిటివ్ షేడ్స్లో ఉన్న గ్యాంగ్స్టర్గా కనిపించబోతున్నాడు. ఇక ఈ చిత్రంలోనే ఇమ్రాన్ హష్మీ టాలీవుడ్కి ఎంట్రీ ఇస్తుండటం విశేషం. ఇందులో గ్యాంగ్ లీడర్ భామ ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటిస్తుంది. శ్రీయారెడ్డి, అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్ వంటి వారు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. తమన్ సంగీతం అందించిన ఈ సినిమాని డివివి ఎంటర్టైన్మెంట్ పథకంపై డివివి దాని నిర్మిస్తున్నారు.